శౌర్య ముచ్చట్లకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి దీపావళి అండ్ మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. ఈ రెండు ఇదే వ్లాగ్లో పెట్టేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మంచి మంచి విషయాల గురించి మాట్లాడుకుందాం. అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా కూడా ఉంటుందన్నమాట. నేను బర్త్డే సెలబ్రేషన్ ఇంట్లోనే ఎలా చేశాను, ఎలాగా డెకోర్ చేశాను తక్కువ కాస్ట్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే దివాళీకి ఇలా అయితే మా ఇంటిని మేము అందంగా అలంకరించుకున్నాం అనమాట. ఉన్న వాటిలోనే సంతోషంగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. మా మదర్ ఫాదర్ అలాగే నేర్పించారు. ఇప్పుడు కూడా నేను అలాగే ఫాలో అవుతాను అనమాట. ట్రెడిషనల్ అండ్ ట్రెండీ బోత్ వేస్లో నేను సింపుల్గా అలాగే తక్కువ ఖర్చుతో ఎలాగ సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలాగ హ్యాపీగా ఉండాలి అనేది నేర్చుకున్నాను అన్నమాట. సో ఇదైతే మా ఇంటి ద్వారం అండి. నేను చక్కగా ఇలాగొక స్టిక్కర్ని అలంకరించాను దివాళీకి. చక్కగా గడప పూజ అంతా చేసుకున్న తర్వాత ఇలాగ మామిడాకులు లేనిదే ఏ ఫెస్టివల్ లేదు కదా మన తెలుగు వాళ్ళకి. కాబట్టి చక్కగా ముందు మామిడాకులు అయితే పెట్టేసుకున్నాం అనమాట. సో లైటింగ్ కూడా వేసుకున్నాం. దివాళీ అంటే లైట్సే కదా. సో ఇలాగా హాల్లో మిడిల్లో చక్కగా నేను దీపాలు ప్రతి ఇయర్ మా మదర్ నేర్పించారనమాట. ఒక 5 దీపాలను అయితే హాల్లో మిడిల్లో పెట్టుకోవాలంట. చాలా మంచిది. కొంచెం బియ్యం వేసి ఆ ప్లేట్లో దాని మీద 5 ప్రమిదలను పెట్టి దీపారాధన అయితే చేసేసుకున్నాను అనమాట. ఇలా చేయడం ద్వారా అమ్మవారికి మనము లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టంట. సో నాకు వచ్చిన విధంగా ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా నాకు ఏ విధంగా బాగుంటుంది అనిపిస్తే ఆ విధంగా నేను డెకరేట్ చేసుకొని పూజలు అన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. అవన్నీ కూడా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే నీట్గా మేము లైటింగ్ అంతా వేసేసుకున్నాము. ఇదంతా మా హస్బెండే చేశారనమాట. సో లైటింగ్ డెకోర్ అంతా కూడా అవుట్ సైడ్ బాల్కనీలో, మేము ఉండేది అపార్ట్మెంట్స్ కాబట్టి మా హౌస్ వరకు మాత్రమే వేసుకున్నాము. పక్కన వాళ్ళైతే ఊరు వెళ్ళున్నారన్నమాట. సో ఈ విధంగా సింపుల్గా మేము దివాళీకి అయితే డెకోర్ అయితే చేసేసుకున్నాం అనమాట. సో ఇక్కడ నేను గడప పూజ చేసిన తర్వాత సాంబ్రాణి వేశాను. చక్కగా ఇంట్లో వచ్చేసి మేము దివాళీ రోజు సాయంత్రం 6 గంటల నుంచి లక్ష్మీ పూజ అయితే చేసుకున్నాము. లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకొని అమ్మవారికి పరమాన్నము పాయసము అన్నీ కూడా నివేదించామన్నమాట. మా ఇంట్లో ఉన్న కన్నయ్యని ఇంత అందంగా డెకోర్ చేసుకున్నాం అనమాట. సింపుల్గా లైటింగ్ వేసేసి డెకోర్ చేసుకున్నాము. ఇందాక నేను మీకు నైవేద్యాలు చూపించడం మర్చిపోయాను కదా. సో అందుకని మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఈ చిన్న కన్నంలో నుంచి సుబ్రహ్మణ్య స్వామిని చూపిస్తున్నాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు కదా. నాకైతే ఇలాగా దీపాలన్నీ వెలిగించుకొనేసి ఆ స్వామిని ఆ చిన్న హోల్ నుంచి చూస్తుంటే అమ్మవారిని ఇటు సైడ్ నుంచి చూస్తే అమ్మవార్లు కనిపిస్తారనమాట. శివయ్య కూడా కనిపిస్తారు. భలే అందంగా ఉంటుంది అనమాట. దోబూచులాడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. సో అందుకనేసి ఇంత చక్కగా చూపించాను. దివాళీ రోజు నేను ఈవినింగ్ అయితే సింపుల్గా ఇలా రెడీ అయిపోయానండి. ఇది కూడా రంగోలీ అనమాట. మా అపార్ట్మెంట్స్లో చేసిన రంగోలీ ఇది. సో ఫ్లోరల్ రంగోలీ వేశారనమాట. చాలా బాగా చేశారు కదా, ఓపిక్గా ఓనం లాగా చేశారు. సో ఇందాక నేను చెప్పాను కదా, హాల్లో బియ్యం వేసేసి తమలపాకులు పెట్టి దాని మీద 5 ప్రమిదలు అయితే పెట్టుకుంటాను. మాకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. సో దివాళీ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే గారెలు, పరమాన్నం, పాయసం, అలాగే మైసూర్ పాక్ చేశానమాట. యూట్యూబ్లో చూసి చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం ఈ రెసిపీ కూడా షేర్ చేస్తాను. సో నేను నా వంతు ప్రయత్నంగా నా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది వీడియోస్ ద్వారా మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. మీ అందరికీ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ఎప్పటికీ నేను బోర్ కొట్టించనండి. ఎంటర్టైనింగ్గా యూస్ఫుల్గానే ఉంటాయన్నమాట. సో నేను ఇందాక చెప్పాను కదా, సింపుల్గా బర్త్డేకి డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను తక్కువ ఖర్చుతోని. ఇది వచ్చేసి నేను స్విగ్గీలో తీసుకున్నాను. 59 రూపీస్కే వచ్చిందనమాట. బ్లాక్ కలర్ బ్యానర్, లైట్స్ కూడా 59 రూపీస్కి అలా వచ్చేసాయండి. దివాళీకి తక్కువ కాస్ట్తో వచ్చాయన్నమాట. సో ఇలాగైతే మేము చక్కగా డెకోర్ చేసేసుకున్నాము. సోఫాగా దగ్గరే వాల్పేపర్ ఆల్రెడీ ఉంటుంది మా ఇంట్లో. సో అందుకనేసి నేను ఇలా హ్యాపీ బర్త్డే బ్యానర్ పెట్టేసి చక్కగా లైట్స్తో డెకోర్ చేసేసాను అనమాట. మా బాబు అయితే హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నాడు వాళ్ళ డాడీ బర్త్డేకి. సో ఈ విధంగా సింపుల్గా హ్యాపీగా చేసుకున్నామండి బర్త్డే. మాకున్న దానిలో మేము చేసుకోగలిగినంతలో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు చేసుకున్నాము మేము. సో నేను ప్రతి ఇయర్ మా హస్బెండ్కి అయితే సర్ప్రైజ్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను అనమాట, ఇలా డెకోర్ చేసి. సో తనకైతే సర్ప్రైజులు చేయడం రాదు. మీ హస్బెండ్స్ కూడా అంతేనా అండి? వాళ్ళకి సర్ప్రైజులు చేయడం అయితే రాదు. మన నుంచి మాత్రము సర్ప్రైజ్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం కూడా చేస్తాం అనుకోండి, అది వేరే విషయం.
సో అలాగా మా మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మిడ్‌నైట్ అలా కంప్లీట్ అయిపోయాయి కదా. నెక్స్ట్ బర్త్డే రోజు అనమాట ఇది. సో ఆ రోజు వచ్చేసి మేము రెస్టారెంట్కి వెళ్ళాము. మార్నింగ్ మూవీకి వెళ్ళామన్నమాట. కాంతారా చాప్టర్ 1 మూవీకి. చాలా చాలా బాగుందండి. ఈ కార్తీక మాసంలో తప్పకుండా అందరూ కూడా ఆ చాప్టర్ 1 కాంతారా మూవీని చూడండి. ఆ మూవీలో ముఖ్యంగా దేవుడిని లేదా నేచర్కి మనం ఏదన్నా హాని కలిగిస్తే మనల్ని ఎలా శిక్షిస్తాడు, మనం ఎంత పొల్యూట్ చేస్తున్నాము, వాతావరణాన్ని ఎంత పాడు చేస్తున్నాము అనే దాని గురించి క్లియర్గా చూపించారనమాట. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ గాడ్, నేచర్ మనం కోపం తెప్పిస్తే మనకి ఎలాగా రిజల్ట్ చూపిస్తుంది అనేది కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో తప్పకుండా వీలైతే కాంతారా చాప్టర్ 1 మూవీ తప్పకుండా ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు మా మూవీ చూస్తున్నట్లయితే నాకు వీడియో కింద కమెంట్ చేయండి. సో మేము హోటల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ లంచ్ టైం అయితే అయిపోయింది. సో లంచ్ టైంలో మేము ఒక ఫుల్ మీల్స్, సౌత్ ఇండియన్ మీల్స్ అనేది ఆర్డర్ చేసుకున్నాం. అలాగే మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ అన్నమాట. సో వాళ్ళు చక్కగా అన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసి చేసేసారు. బట్ ఇది నార్త్ ఇండియన్ స్టైల్లో ఉందండి. మనకి సౌత్ ఇండియన్స్ కాబట్టి మనము కొంచెం వేరే మసాలాస్ యూస్ చేస్తాము. బట్ మనకి కర్ణాటకలో బేసిక్గా ఇలాగే దొరుకుతుంది అనమాట. ఇదొక డిఫరెంట్ టేస్ట్, ఎంజాయ్ చేయొచ్చు. మేము విష్ణు విలాస్ అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి మీకు యలహంక ఏరియాలో ఉంటుంది. సో తప్పకుండా మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు డీమార్ట్కి దగ్గరలో ఉంటుంది అనమాట. ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లోనే విష్ణు విలాస్ అనే రెస్టారెంట్ ఉంటుంది. ఫుడ్ అయితే చాలా బాగుందండి. యాంబియన్స్ కూడా చాలా చాలా బాగుంది. మనకి హోటల్స్లో సర్వ్ చేస్తారు కదా, వాళ్ళు కూడా వచ్చి మనకి సర్వ్ చేస్తున్నారు అనమాట. ఫుడ్ కూడా రీజనబుల్గానే ఉంది. 150 రూపీస్ బిర్యానీ అండ్ మీల్స్ వచ్చేసి 150 రూపీస్ పడింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ మేము మాల్కి వెళ్ళాము. అక్కడ దివాళీకి ఇలాగా ఎలిఫెంట్ని డెకరేట్